అన్నా ఆ, ఇప్పుడు అర్జెంట్గా ఎక్కడికైనా వెళ్ళాలన్నా? ఏ అర్జెంట్ అన్నా. కూర్చో బాబు. పర్వాలేదండి. ఉమ్, అంటికి పోద్దన్నా? అంటే ఇందాక వెళ్ళిన తర్వాత కడుక్కోలేదు, నువ్వు తీర్థమని చెప్పి వచ్చేసానన్నా. మరి బండి మీద కూర్చున్నావు కదరా. నేను కూర్చోలేదన్నా. నీ మీద చెయ్యేసి నుంచున్నా, నువ్వు చూడలేదనుకుంటా. ఏటి బాబు? నీళ్ళండి. నీళ్ళా? తెస్తా ఉండు. చెత్తదవా చూసుకోవారా. అన్నీ చెప్తారేటన్నా? అవి సరిపోవండి. తాగు, మళ్ళీ తెస్తాను. తాగడానికి కాదండి. మరి అన్న చూడు బాత్రూమ్. అలాగేనండి. ఆ మిరపకాయలు తొక్కీకు. ఏంటి ఇంతకుముందు వచ్చినప్పుడు మీ కోడలు ఎవరినో ప్రేమించిందని చెప్పా కదండి, అది నిజం కాదటండి. అటేపు అబ్బాయి ఒకడే తన ఎంటపడి తిరిగాడటండి. ఏమోలే బాబు, అయినా అనకూడదు కానీ అది తిప్పుకోకపోతే ఆడెందుకు తిరుగుతాడు? అయినా అది ఇంకా నా కోళ్ళేటి, పెళ్ళి ఆగిపోయినది కదా. వంట కూడా బాగా చేస్తుందండి. మొన్న మధ్య ఫోటోలు గీయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూశాను. ఆ అమ్మాయి చాలా బాధపడుతుందండి. అప్పుడే సౌందర్య గారు ఎంత బాగా వంట చేశారన్నది నాకు తెలిసింది. చేపల కూర చేసిందండి, బాబా అదిరిపోయిందంటే నమ్మండి. ఆనందన్నే గుర్తొచ్చాడు. అన్నీ బాగుండుంటే ఆనందన్న కూడా ఆ రుచి చూసేటోడు కదా. ఏటి ఇంత కష్టంలో కూడా చేపల కూర వండుకొని తినేస్తున్నారా? పోనీలే, మంచిదేనైతే. అయినా మన నోటితో రుచి చూడండి ఏది చెప్పలేము నాయన. దాని కొంట వస్తే ఏటి, రాకపోతే ఏటి? మా పిల్ల కానప్పుడు మాకేటి? ఏటి ఇది చెప్పడానికి వచ్చినావా? అది కాదండి. ఓ, దీనికోసం వచ్చినావా? లేదండి, రా. అన్న ఇందాక నుంచున్నా అని చెప్పా కదా, ఇలాగే నుంచున్నా.